welcome back to Ujjwala Academy. Today our session is physics, very important topic, force. Okay, right, force గురించి చెప్తాం. ఈ ఫోర్స్ అనేది ఫిజిక్స్లో చాలా ఇంపార్టెంట్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫోర్స్ అనేగానే మనకు గుర్తుపెట్టుకోవాలి జనరల్ కాన్సెప్ట్ బలం. ఫోర్స్ అంటే ఏంటమ్మా? బలం. సో ఫోర్స్ అనేది అనేక రకాలుగా ఉంటుంది. మామూలుగా జనరల్గా చెప్పాలంటే ఇక్కడ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కూడా అప్లికేషన్ మనకు చాలా ఎగ్జామ్స్లో అడుగుతుంటారు. ఇప్పుడు ఏం చేద్దామంటే అసలు ఫోర్స్ అంటే ఏంటిది, ఫోర్స్ని ఏ విధంగా డిఫైన్ చేయాలి, దానికి యూనిట్స్ ఏంటిది, మనకి ఇప్పటి వరకు ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతున్నారో చూద్దాం. ఓకే, డన్. సో వాట్ ఈస్ ఫోర్స్? బలము అంటే ఏమిటిది అంటే ఏ భౌతిక రాశి అయితే ఒక వస్తువు యొక్క చలనానికి కారణమవుతుందో దానిని బలం లేదా ఫోర్స్ అంటారు. A physical quantity which is the cause of motion of an object is called as a force. And it is the cause of the motion of an object. Cause of the motion of an object is called as force. Simply. అంటే వస్తువు యొక్క చలనానికి కారణమైనటువంటి భౌతిక రాశిని సింపుల్గా బలం అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వస్తువు ఉందండి, ఒక వస్తువు ఉంది. ఈ వస్తువును మనం కదిలించాలి అంటే ఇంత దూరం రావాలి అనుకుందాం. ఈ వస్తువు ఇంత దూరం రావాలంటే దానిపైన ఒక వస్తువు పైన ఆటోమేటికల్ ఏ బలం ప్రయోగించబడాలి. ఇది ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటారు, మామూలుగా బాహ్య బలం అంటారు. ఈ బలం వల్ల వస్తువు ఏమవుతుంది, కొద్దిగా సర్టెన్ డిస్టెన్స్ అనేది కదులుతుంది అంటే వస్తువు యొక్క స్థానంలో మార్పు వస్తుంది. అవునా కదా? అంటే సార్ ఇట్ ఈస్ ద సింపుల్ force is the physical quantity which can change the state of an object or which can change the shape of an object, which can change the direction of motion. ఇలా మూడు క్వాంటిటీస్ కనబడతాయండి. ఫోర్స్లో మనకు మూడు క్వాంటిటీస్ కనబడతాయి. ఏంటిదంటే అదొకటి ఆబ్జెక్ట్ యొక్క డైరెక్షన్, ఆబ్జెక్ట్ యొక్క షేప్ని మార్చిస్తుంది అంటే పరిమాణాన్ని మార్చుతుంది ఒకటి. రెండు, స్పీడ్, ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ని మార్చిస్తుంది అంటే వడిని మార్చుతుంది. అలాగే ఆ వస్తువు చలనంలో ఉన్నప్పుడు దాని యొక్క దిశను కూడా మార్చుతుంది. అంటే సింపుల్, ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ కెన్ చేంజ్ ద షేప్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, ఫస్ట్ వన్. సెకండ్, విచ్ కెన్ చేంజ్ ద స్పీడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అండ్ విచ్ కెన్ చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఈస్ కాల్డ్ యాజ్ ఫోర్స్. మూడు రకాలుగా ఉంటుంది. అలా కావటాన్ని మనం ఏమంటారు, ఇలా జరుగుతుంది కాబట్టి వస్తువు యొక్క స్థానంలో మార్పు అని చెప్తున్నాము. అంటే స్టేట్ ఆఫ్ మోషన్ అంటారు. అవునా? చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ మోషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫోర్స్. అంటే దానివల్ల వస్తువు యొక్క స్థానంలో మార్పు అనేది జరుగుతుంది. ఇలా మూడు రూపంలో జరుగుతుంది కాబట్టి దీనిని మనము బలం అని చెప్తారు. అలాగే ఇంకొకటి చూసినట్లయితే మామూలుగా బలాన్ని ఇంకా చెప్పచ్చు సాధారణంగా ఫోర్స్ ఇస్ ఏ పుషింగ్. ఏమంటారంటే మామూలుగా పుషింగ్ ఆర్ పుల్లింగ్ ఫోర్స్. అవునా కదా? మనం ఎక్కడైనా షాప్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాము, ఒక డోర్ని పుష్ చేయడం లేదా పుల్ చేయడం అంటే ఏంటిది, నెట్టడం లేదా లాగటానికి కూడా మనం జనరల్గా ఏమంటారంటే బలం అంటారు. సింపుల్, బలమని చెప్తుంటారు. ఈ విధంగా మనం డిఫైన్ చేయవచ్చండి. సరే, ఇప్పుడు మనకి ఏంటిదంటే ఈ బలం యొక్క ఫార్ములా ఏంటిది, బలం వెక్టర్ సదిశన ఆర్ స్కేలార్ అనేది తెచ్చుకోవాలి. ఓకేనా? ఇక్కడ చూసినట్లయితే నేను రాస్తాను ఫార్ములా. ఎఫ్ అనేది జనరల్గా ఎఫ్ ఈజ్ ఈక్వల్ M/A అని రాయొచ్చండి. M/A. జనరల్గా ఎఫ్ అనేది బలం అనేది సదిశ రాశి అంటే వెక్టర్ క్వాంటిటీ. వాట్ ఈజ్ వెక్టర్ క్వాంటిటీ? A physical quantity which has both magnitude and direction. అంటే దిశ పరిమాణం ఉన్నటువంటి భౌతిక రాశిని సదిశ అంటారు. అంటే a physical quantity which has both magnitude and direction is called as vector. సో F అనేది ఇక్కడ ఏమవుతుందంటే వెక్టర్ సదిశ రాశి అవుతుంది. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ యాక్సలరేషన్. అంటే బలం అనేది ద్రవ్యరాశి మరియు త్వరణాల లబ్ధాన్ని కూడా బలంగా చెప్పొచ్చు. ఇక్కడ మాస్ అనేది ఇట్ ఈస్ ఎ లైక్ నంబర్, ఇట్ ఈస్ ఏ స్కేలార్ క్వాంటిటీ, whereas acceleration is a vector quantity. So vector quantity into scalar
రెండిటికి ఏమవుతుంది అంటే వచ్చేది మనకు వెక్టార్ అవుతుంది, దట్ ఈస్ సదిశ. సో బలం అనేది సదిశ రాశి. దిట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ యాక్సలరేషన్. ఇక్కడ మాస్ అనేది స్కేలార్ ఇంటూ వెక్టార్, మనకు వచ్చేది సంథింగ్ ఇంటూ వెక్టర్ అంటే మనకు వచ్చేది ఏంటమ్మా వెక్టార్ అనేది ఇక్కడ వస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదొకటి అడుగుతూ ఉంటారు, అంటే బలం అంటే ఏంటిది, బలం వల్ల ఏం మారుతుంది, నెక్స్ట్ బలం సదిశ రాశ అదిశ రాశ అనేది కూడా అడుగుతూ ఉంటాడు. అలాగే బలాన్ని మనము ఇంకా ఎలాంటి న్యూటన్స్ అంటే మామూలుగా యూనిట్స్, బలానికి ప్రమాణాలు ఏంటిది అనేది ఇక్కడ చూడాలి. యూనిట్స్ ఆఫ్ ఫోర్స్, యూనిట్స్ ఆఫ్ ఫోర్స్ అంటే బలానికి ప్రమాణాలు ఏంటిది అనేది అబ్జర్వ్ చేద్దాం. జనరల్గా మనకు ఈ బలం అనేది గురించి చెప్పినటువంటి మొదటి సైంటిస్ట్, బాగా డిఫైన్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే న్యూటన్. సో ఆయన పేరు మీదగానే మనకు ఎంకేఎస్ ఎస్ఐ యూనిట్, అంటే ఎస్ఐ యూనిట్ అనేది మనం తీసుకున్నట్లయితే ఏం తీసుకుంటారంటే న్యూటన్. సో ఎస్ఐ యూనిట్లో మనకు ప్రమాణాలు ఏంటి సార్ బలానికి అంటే న్యూటన్. ఎలా వస్తుంది సార్, ఇక్కడ ఫార్ములా నుంచి చూసినట్లయితే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ అన్నాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ అంటే ఎం అంటే మామూలుగా కేజీ, ఓకే, అది ఎస్ఐ ప్రమాణం. అలా ఏ అంటే మనం మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, కేజీ పర్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ని మనము న్యూటన్ అని చెప్తుంటారు. సో 1 న్యూటన్ అంటే ఏంటి సార్, కేజీ మీటర్ బై సెకండ్ స్క్వేర్ని మనము న్యూటన్ అంటారు. ఈ న్యూటన్ని బలానికి ఎస్ఐ యూనిట్గా చెప్తారు ఒకటి, ఓకే. సో దీనికి ఇంకా ఎస్ఐ యూనిట్ కాకుండా అంటే ఇది మామూలుగా ఎంకేఎస్ అండి. ఎస్ఐ అంటే ఇక్కడ మనం ఎంకేఎస్ యూనిట్గా చెప్తారు, అంటే మాస్ కేజీ సెకండ్. అలాగే మనం ఇంకా దీన్ని ఎలా చెప్పొచ్చు సార్, సిజిఎస్లో కూడా చెప్పొచ్చు. దీన్ని మనం సిజిఎస్లో చెప్తాం. ఎలా, సిజిఎస్లో బలానికి ప్రమాణాలు ఏంటిది అని అనుకున్నప్పుడు మనకు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ రాస్తున్నాం, ఓకేనా. ఎం అంటే ఇక్కడ సిజిఎస్లో గ్రామ్స్ తీసుకుంటాం. అలాగే యాక్సలరేషన్ మనం సెంటీమీటర్ బై సెకండ్ స్క్వేర్ తీసుకుంటున్నాం, ఓకేనా, సెంటీమీటర్ బై సెకండ్ స్క్వేర్. సో సెంటీమీటర్ బై సెకండ్ స్క్వేర్ ఇంటూ గ్రామ్ అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే డైన్ అవుతుంది. ఇదేంటి సార్, డైన్ అవుతుంది. అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ మనకు ఎలా వచ్చింది సార్, డైన్లలో వచ్చింది. అంటే సిజిఎస్లోనేమో డైన్స్, అలాగే ఎంకేఎస్లోనేమో కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది ఇక్కడ చూడాలి, ఓకేనా. సో జనరల్గా ఈ యూనిట్స్ మీద క్వశ్చన్ చాలాసార్లు వచ్చాయి. డెఫినేషన్ మీద వచ్చింది, అలాగే అది వెక్టరా స్కేలారా అనే దాని మీద వచ్చింది. అలాగే బలానికి యూనిట్స్ ఎస్ఐ యూనిట్ ఏంటిది, అలాగే సిజిఎస్ యూనిట్స్లో ఎలాంటి ప్రమాణాలు ఉంటాయని రావడం జరిగింది. ఇప్పుడు వీటి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అంటే న్యూటన్కు డైన్కు మధ్య రిలేషన్ ఎలా ఉంటుందో చూద్దాం, ఓకే. ఇక్కడ చూడండి 1 న్యూటన్, మామూలుగా 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ 10⁵ డైన్స్ అనేవి ఉంటాయండి. 10⁵ డైన్స్ అంటే ఒక న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డైన్లకు సమానం అంటే 10⁵ డైన్స్కి సమానం. ఒకవేళ 1 డైన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని అడిగారు అనుకోండి, 1 డైన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అంటే మనం ఏం తీసుకుంటాం సార్, 1/10⁻⁵ న్యూటన్గా చెప్తాం. ఇలాంటి రిలేషన్స్ కూడా మనకు ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఇది మామూలుగా ఫోర్స్కు ఉదాహరణ చెప్పొచ్చు, అంటే యూనిట్స్కి మధ్య రిలేషన్స్గా మనం చెప్పొచ్చు, ఓకే. సో ఇక్కడ నేను ఫోర్స్ని ఇంకొక 2 ఫోర్స్లు తీసుకుంటానండి. మామూలుగా జనరల్గా మనకు న్యూటన్స్ ఆఫ్ లాస్ ఆఫ్ మోషన్ ఉంటుంది అంతా చెప్పాను, కానీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సెంట్రిపెటల్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ మీద కూడా చాలాసార్లు జనరల్ కాన్సెప్ట్లో మనకు అడగడం జరిగింది. అదేంటిదో చూద్దాం. సెంట్రిపెటల్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, సెంట్రిపెటల్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, సెంట్రిపెటల్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ గురించి చెప్తాను, ఓకే. సో దీని తెలుగులో అభికేంద్ర బలం, దీనిని అపకేంద్ర బలం అంటారు. సెంట్రిపెటల్ ఫోర్స్ని తెలుగులో అభికేంద్ర బలం, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని అపకేంద్ర బలం అని అంటారు. చూడండి, జనరల్గా మనం పంపుతున్న శాటిలైట్స్ అనేవి భూమి యొక్క వివిధ కక్షల్లో తిరుగుతూ ఉంటాయి. అలాగే పరమాణువులో ఉండే ఎలక్ట్రాన్ కూడా కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలాగే మనకు విశ్వంలో ఉండేటువంటి ప్లానెట్స్, గ్రహాలు కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇలా తిరుగుతున్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ చుట్టూ తిరుగుతున్నప్పుడు దానిపైన 2 బలాలు పనిచేస్తాయి. ఆ బలాలే ఒకటి అభికేంద్ర బలం, ఇంకోటి అపకేంద్ర బలం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా ఇక్కడ ఇది ఆటం అనుకుందాం,
లేదంటే ఒక ఎర్త్ చుట్టూ మనము మామూలుగా సాటిలైట్స్ మూవ్ అవుతుందని చూద్దాం. ఎర్త్ యొక్క ఆర్బిట్ చుట్టూ సాటిలైట్ మూవ్ అవుతున్నప్పుడు మనం ఏమి ఇమేజ్ చేయొచ్చు? ఇది సాటిలైట్. సో సాటిలైట్ మూవ్ అవుతున్నప్పుడు దానిపైన రెండు బలాలు పనిచేస్తాయి సార్. ఒకటి ఎర్త్ యొక్క అట్రాక్షన్ వల్ల ఒక బలం కేంద్రం వైపు పనిచేస్తుంది. ఓకేనా? కేంద్రం వైపు పనిచేస్తుంది అంటే కేంద్రం నుండి ఒక వస్తువు పైన ఒక బలం పనిచేస్తుంది. దీన్ని మనం ఏమంటారంటే అభికేంద్ర బలం, దట్ ఈస్ సెంట్రిపెటల్ ఫోర్స్ అంటారు. సెంట్రిపెటల్ ఫోర్స్. సింపుల్, ఎ ఫోర్స్ డ్యూ టు అట్రాక్షన్ ఆఫ్ ఎర్త్ విచ్ కెన్ కీప్ ద ఆబ్జెక్ట్ అలాంగ్ ది సర్క్యులర్ పాత్. అంటే ఒక వస్తువుని సర్క్యులర్ పాత్ అంటే వృత్తాకార మార్గంలో తిరిగేట్టు చేస్తుందో అలాంటి ఆకర్షణ బలాన్ని మనం అభికేంద్ర లేదా సెంట్రిపెటల్ ఫోర్స్ అంటారు. సింపుల్, ఎ ఫోర్స్ విచ్ కెన్ కీప్ ద ఆబ్జెక్ట్ అలాంగ్ ది సర్క్యులర్ పాత్ డ్యూ టు ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఒక వస్తువు వృత్తాకార గమనంలో తిరగగలుగుతుంది. అది ఏ బలం వల్ల అయితే తిరగగలుగుతుందో దాన్ని సెంట్రిపెటల్ అభికేంద్ర బలం అంటారు. అలాగే దీనికి సమానంగా వ్యతిరేక దిశల్లో ఇంకొక బలం పనిచేస్తుంది. దానిని ఏమంటారంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటారు. దాన్ని ఏమంటారు సార్? సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అపకేంద్ర బలం అని చెప్తారు. అంటే ఏంటి సార్? విచ్ ఫోర్స్ కెన్ డ్రైవ్ ద ఆబ్జెక్ట్ అవే ఫ్రమ్ ద సెంటర్. అంటే ఏంటిది? ఏ బలమైతే వస్తువును కేంద్రం నుండి ఆవలి వైపుకు లాగుతుందో ఆ బలాన్ని అపకేంద్ర బలం అంటారు. దట్ ఈస్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఈ రెండిటికి కామన్గా మనం ఏం రాయొచ్చు అంటే ఫార్ములా ఎఫ్ ఈజ్ ఈక్వల్ మామూలుగా mv²/r అనేది మామూలుగా ఏమవుతుందంటే సెంట్రిపెటల్ ఫోర్స్ అవుతుంది. దానికి సమానంగా వ్యతిరేక దిశలో ఇంకొక ఫోర్స్ ఉంది, అది సెంట్రిపెటల్ ఫోర్స్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో ఇది సెంట్రిపెటల్ ఫోర్స్, ఇంకొకటి ఏంటమ్మా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ మైనస్ mv²/r. సో బోత్ ఆర్ అండ్ ఈక్వల్ ఇన్ మాగ్నిట్యూడ్ బట్ ఇన్ ద అపోజిట్ డైరెక్షన్. ఈ రెండు మాగ్నిట్యూడ్ పరిమాణం అనేవి సమానంగా ఉంటాయి కానీ వ్యతిరేక దిశలో ఉంటాయి. కాబట్టి ఈక్వల్గా బలాలు పనిచేస్తున్నాయి బట్ వ్యతిరేక దిశలో పనిచేయటం వల్ల ఈ ఆబ్జెక్ట్ అనేది ఈ యొక్క ఎర్త్ ఆర్బిట్లో స్థిరంగా తిరగగలుగుతుంది. ఆ ఆబ్జెక్ట్ ఇటు పడట్లేదు, ఆబ్జెక్ట్ ఇటు ఆవలి వైపు కూడా పడట్లేదు. అంటే జనరల్గా అలాగే కేంద్రకంలో ఒక ఎలక్ట్రాన్ తిరుగుతున్నప్పుడు కూడా దానిపైన సెంట్రిపెటల్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ పనిచేస్తుంది. అలాగే ఒక శాటిలైట్ ఎర్త్ డిఫరెంట్ కక్షల్లో తిరుగుతున్నప్పుడు కూడా దానిపైన సెంట్రిపెటల్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ పనిచేస్తుంది. అలాగే గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు కూడా దానిపైన రెండు సెంట్రిపెటల్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ పనిచేస్తున్నాయి. ఈ విధంగా మనం బలాన్ని అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద ఫోర్స్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. థ్యాంక్ యూ.